యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం మనం పొందుకోవాలి. వాక్యము ధ్యానించాలి, ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ప్రతిరోజు కూడా మనం ఒక క్రమం తప్పకుండా సమయం దేవునికి ఇచ్చి దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 146 అధ్యాయము 3వ వచనము. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. ఎంత చక్కటి వాక్యము దేవుడు ఈరోజు వాగ్దానంగా మనకిచ్చాడు. ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క మనిషిపై చాలా మంది ఆధారపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ రాజుల చేతన నరుల చేతనను రక్షణ కలగదు. ఏ మనుష్యుడి ద్వారా రక్షణ కలగదు, ఏ మనుష్యుడి ద్వారా పాపపు విముక్తి రాదు, ఏ మనుష్యుడి ద్వారా మన జీవితంలో అనేకమైన అద్భుతాలు జరగవు. అది కేవలము క్రీస్తు ద్వారా తప్ప ఎవరి ద్వారా కూడా ఎటువంటివి కూడా కార్యాలు జరిగించబడవు. అందుకే అంటున్నాడు ఇక్కడ, రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలగదు, వారిని నమ్మకుడి. మన జీవితంలో మనుషులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఆ మాట నాకు చాలా ఇష్టం. ఆ వాక్యం అంటే ఈ లోకంలో మనము మనుషులపై ఆధారపడుతూ ఉంటాము, మనుషులను నమ్ముతూ ఉంటాము, మనుషుల గురించి ఆలోచిస్తూ ఉంటాము, మనుషులతో ఎక్కువ గడుపుతూ ఉంటారు, మనుషులతో ఎక్కువ స్నేహం చేస్తూ ఉంటారు. కానీ వీరితో అలా చేయడమును బట్టి లాభము అనేది, రక్షణ అనేది మనకి ఏదీ దొరకదు. మనుషులతో స్నేహం చేసేవాడు ఏ రోజుకైనా ఆ మనిషితో మరలా తిరిగి ఒక శత్రుత్వంగా మనిషిపైకి పరిగెట్టుకుంటా శత్రువులుగా మార్చబడుతూ ఉంటారు. కాబట్టి మనము యెహోవాను ఆశ్రయించటం మేలు, దేవునితో ఉండటం మేలు, ఆ సమయము దేవునికి ఇచ్చటం మేలు. అలా ఇచ్చినట్లయితే మన జీవితంలో రక్షణ కలుగుతుంది, ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాము, దేవుని వెలుగు రాజ్యము మనకు అనుగ్రహించబడుతూ ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజు చెప్పబడిన వాగ్దానం బట్టి మనం అధిక సమయం దేవునికి ఇచ్చి అధికంగా దేవునితో నిలిచి ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని నుండి ఎన్నో దీవెనలు మనం పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ రోజు నువ్వు చెప్పబడిన ఈ యొక్క వాగ్దాన పైన మాట ప్రతినేకముగా ప్రభువా, రాజులను చేతనైన నరుల చేతనైన రక్షణ కలగదు అంటున్నా. నిజమే ప్రభువా, ఎవరి ద్వారానైనను కూడా రక్షణ, ప్రతినేకమైన నిత్య రాజ్యము మాకు దొరకదయా ప్రభా. నీ ద్వారా తప్ప మరి ఎటువంటి ప్రతినేకమైనను అతి క్లోజ్ టు ఇన్ బిక్ ఆఫ్ అవరిమా. వెన్ మై లార్డ్ ద లిస్ట్ అండ్ మై సో బ్లాక్ కెనిక్ ఆఫ్ అవరిమా, వై హ్యాన్ ద లిస్ట్ ఎల్ మై సో బ్రికాస్ ఈ కావరిమా. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డపై ప్రభా మీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. ఇదే కాలము ప్రభా నీ ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి బిడ్డలో ప్రభా నీ శక్తిని అనుగ్రహించండి, నీ అభిషేకమును దయచేయండి. మీ అగ్ని జ్వాలల కలిగిన మంటను ప్రతి ఒక్కరిలో అతి వేగముగా మండించమని అడుగుతున్నానయ్యా. ఎవరికైనా వ్యాధి చేత బాధపడుతున్న వారికి ఇప్పుడే స్వస్థత దయచేయండి. ప్రతి వేకమైన వర్కోస్తికి ఫౌరి బ్లికిని ఫౌరిమా, సమస్త వేకమైన సమృద్ధి ఆశీర్వాద వేకమును దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.